హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో లాస్ట్ వ్లాగ్లో ఇక్కడ దాకా ఆపాం కదా మనం. సో ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ చేస్తామండి. ఇదైతే ద్వారకా తిరుమల అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ 4:30 ఉంటుందండి టైము. ఆ టైంలో సో మేమైతే రెడీ అయిపోయాము దర్శనానికి. ఎక్కువ మార్నింగ్ అయ్యే టైంకి ఎక్కువ జనాలు వచ్చేస్తారు. సో అందుకే మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నామండి దర్శనానికి అయితే. సో అక్కడికి వెళ్తే ఎంత టైం అవుతుందో తెలియదు కదా. సో అందుకే ముందుగానే ఉండాలి. ఇక్కడ చూసారా ఎంత తొందరగా తెల్లవారిపోతా ఉందో. మేము అందుకే అండి తొందరగా అయితే రెడీ అయ్యాము. సో వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు దర్శనానికి. ఇదైతే మేము తీసుకున్న రూము, లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా. సో నేను రూమ్ అయితే చూపించాను, చూడండి వాళ్ళు చూడండి. ఆ సరౌండింగ్స్లో ఆ టైంలో రూమ్ ఎత్తుక్కోవాలంటే చాలా కష్టం, కానీ చూసుకొని ఎత్తుక్కోండి అక్కడ. లాస్ట్ వ్లాగ్ పెట్టయితే చాలా రోజులు అయిపోయింది కదా. సో నాకైతే టైం కుదరట్లేదండి, అందుకే అనమాట వీడియోస్ బాగా లేట్గా వస్తున్నాయి. సో సారీ అండి, ఏమనుకోవద్దు. వీడియో ఎడిటింగ్ అయితే తొందరగా కంప్లీట్ అయిపోతుంది, నాకు వాయిస్ ఇవ్వడానికి టైం పడుతుందండి. సో మన సబ్స్క్రైబర్స్ అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, నా వీడియోస్ అన్ని చూస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నందుకు. ఈ బ్లాగ్కి వాయిస్ ఇస్తున్న టైంకి అయితే మన ఛానల్లో 800 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో ఇదంతా మీ సపోర్ట్ వల్లే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మన ఛానల్కి నాకు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ సపోర్ట్ వల్ల ఆ 200 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేస్తే ఒక మైల్ స్టోన్ అనేది క్రాస్ అయినట్టు అవుతుంది అనమాట నాకు. సో ప్లీజ్ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా. ఇక్కడ కొబ్బరికాయలు తీసుకుంటున్నామండి స్వామివారికి. సో 2 అయితే కావాలి మనకి, అమ్మవారికిను స్వామివారికి 2 తీసుకుంటున్నాము. ఆల్రెడీ మేము వచ్చామని చెప్పాము కదా. సో ఎప్పుడు వచ్చామంటే బిఫోర్ మ్యారేజ్ మా కాలేజ్ వాళ్ళు టూర్ లాగా వేశారండి పోలవరంకి. సో అప్పుడైతే మేము వచ్చామన్నమాట, మా హస్బెండ్ మేము వచ్చినప్పటికి ఇప్పటికి చాలా అయితే తేడా ఉందండి. చాలా మార్చారు, చాలా రెనోవేట్ చేసి ఉన్నారు ఇక్కడ. ఇప్పుడైతే చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇవేంటో మరి అక్కడ ఇచ్చారు హుండీలో వేయమని చెప్పి. ఇవేమన్నా మీకు తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయరా ఏంటనేది. ఇక్కడ చూసారా మేము ఎప్పుడు బయలుదేరామో, ఎప్పుడు టెంపుల్లోకి వెళ్తున్నామో. పొద్దుైతే చాలా తొందరగా వచ్చేసిందండి ఆ రోజైతే. ఇక్కడైతే ఒక చిన్న టెంపుల్ ఉంది, అక్కడైతే దండం పెట్టేసుకొని మేమైతే బయలుదేరుతున్నాం అన్నమాట పైకి. ఇదంతా టెంపుల్ రైట్ సైడ్ అనుకుంటా. సో రైట్ సైడ్ నుంచి అయితే మేము లోపలికి వెళ్తున్నాము. ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి అక్కడ. సో ఇక్కడైతే దండం పెట్టేసుకొని మేమైతే బయలుదేరుతున్నాం అనమాట దర్శనానికి. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds chirping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah.
has gone and come. The birds have just begun. ఇదే అన్నమాట టెంపుల్ ఎంట్రన్స్. మనమైతే ఇటు నుంచే వెళ్ళాలి. చాలా బాగుంది కదా టెంపుల్. అది చూసారా, అక్కడ ఎదురుగా ఉండేది పెద్ద మండపం అన్నమాట. సో మేమైతే ఇలా వెళ్తున్నామండి. ఇట్లా వెళ్తే మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. మనకి ఫోన్స్ అలవ్ లేదు కాబట్టి అక్కడ కౌంటర్ ఉంటుంది, అక్కడైతే పెట్టేయాలన్నమాట ఫోన్స్. భక్తులు అయితే ఎక్కువ లేరండి. మేము వెళ్ళిన టైంకి అయితే చాలా ఫ్రీగా అయితే అయిపోయింది దర్శనము. యాక్చువల్గా మాకైతే తెలియదు అక్కడ ఫోన్స్ అయితే పెట్టేయాలని చెప్పి. అక్కడి నుంచి ఎవరో చెప్పారనమాట. సో మళ్ళీ అక్కడికి రిటర్న్ వెళ్ళి ఫోన్స్ అన్నీ అక్కడ పెట్టేసి మళ్ళీ వెళ్ళామన్నమాట దర్శనానికి లోపలికి. జనాభా ఎక్కువ ఉంటే మాత్రం ఇదంతా క్యూ లైన్ అనమాట. క్యూ లైన్ నిండిపోతుంది జనాలతో, అంత రష్ ఉంటుంది అనమాట ఇక్కడ. చాలా మంచి ఫేమస్ టెంపుల్. ఎవరన్నా వెళ్ళున్నారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. భక్తులు ఎక్కువ లేనందువల్లేమో మాకైతే దర్శనం చాలా బాగా ఫ్రీగా అయితే జరిగిందండి. మేమైతే 2 సార్లు అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఆ రోజైతే. ఈ మండపం చూస్తున్నారా ఎంత పెద్దదిగా ఉందో. సో మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ 40+ ఏజ్ దాటిపోయి ఉంటుంది కదా, వాళ్ళకైతే మ్యారేజెస్ అయితే జరుగుతున్నాయి. 1 కాదు 2 కాదు, ఎన్ని మండపాలు ఉన్నాయో అన్ని మండపాల్లో ఉన్నారనమాట పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. ఆల్మోస్ట్ 20+ మ్యారేజెస్ అయితే జరుగుతున్నాయి అన్నమాట లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే. మేమైతే షాక్ అయిపోయామండి. అబ్బా ఏంటబ్బా ఇన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఇక్కడ అని చెప్పి. ఇక్కడ అదే అంట ఫేమస్. కొంచెం ఏజ్ అయిపోయిన వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే జరుగుతాయంట. ఇక్కడ మొక్కుకొని ఇక్కడ చేసుకుంటారంట. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అలా ముందుకు వెళ్తే షాపింగ్ అయితే ఉంటుందండి ఇక్కడ. సో ఎక్కడికి వచ్చినా కానీ ఆడవాళ్ళకి షాపింగ్ కంపల్సరీ కదా, సో అందుకే వెళ్తూ ఉన్నాము అలా ముందరికి. సో ముందరికి వెళ్తే మెయిన్ రోడ్ అయితే వస్తుందండి, బైపాస్. ఈ టెంపుల్ ఫ్రంట్ నుంచి అయితే ఇంకా లుక్ చాలా బాగుంటుంది. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah. Lions roaring in the morning sun, searching for a longer day. సో చూసారా జనాలు అయితే ఇప్పుడు ఎక్కువైపోతున్నారు. సో ఇక్కడ చూసారా సూర్యోదయం అయితే అవుతుంది. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అనమాట. ఎంత అదృష్టం ఉండాలి ఈ వ్యూ చూడడానికి మాకు. మేమైతే చాలా హ్యాపీ అనమాట ఆ రోజు. భలే ఉన్నాడనమాట సూర్యుడు అయితే ఆ 2 గోపురాల మధ్యలో నుంచి. చూడండి మీరు కూడా. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah. సో మేము ఇలా ఒక షాప్ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి. అక్కడికైతే వచ్చేసాము ఏమన్నా తీసుకుందామని పిల్లలకి. నేను కూడా కొన్ని అయితే తీసుకున్నానండి. లాస్ట్కి ఒక 2000 అయితే బిల్ అయితే చేసేసాను ఇక్కడ. Savannah, I'm coming home. Savannah, we'll never be
సో నేనైతే ఇవే తీసుకున్నానండి. ఈ బ్యాగ్ నా కోసం తీసుకున్నాను, ఆ గాజులన్నీ పిల్లల కోసం తీసుకున్నాను. సో ఇలాంటి దగ్గర షాపింగ్ చేయాలంటే ఆచితూచి చేయాలన్నమాట. బార్గెనింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి, మనకి అవి లేవన్నమాట. బాగా కాస్ట్లీ అయితే ఉంటుందండి ఇక్కడ. బయట మార్కెట్లో 10 రూపీస్ దొరికేది ఇక్కడ 30 రూపీస్ అలా అమ్ముతారు. ఎక్కడైనా అంతే, ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా మనకు అంతే అన్నమాట. సో మేమైతే మళ్ళీ తిరిగి అయితే వెళ్ళిపోతున్నాము. I'm coming home, Savannah. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. ఆ స్వామివారి దయ వల్ల అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇక్కడైతే ఆగి కొన్ని ఫోటోలు అయితే తీసేసుకొని మేము మళ్ళీ బయలుదేరిపోతున్నాం అనమాట రూమ్కి. రూమ్ అయితే వేకేట్ చేయాలి కదా. We must merely make a start. ఇక్కడ చూసారా, మేము అక్కడ కొనింది కాక మళ్ళీ ఇక్కడ కూడా ఆగామన్నమాట, ఏదో కొనేసేటట్టు. అక్కడైతే మేమేం తీసుకోలేదండి, ఆల్రెడీ మేము షాపింగ్ చేసాం కదా. అసలు ఎందుకు ఆగాము కూడా తెలియదు మేము అక్కడ. Savannah, let's all take a walk. Savannah. Lions gonna come. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నామండి మనము. రూమ్కి వెళ్ళి వేకేట్ చేసుకొని మళ్ళీ బయలుదేరిపోవాలన్నమాట ఇక్కడ నుంచి. అదే అనమాట మనం తీసుకున్న హోటల్. నైట్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి, నీట్గా. Let's go back to when we were young. For the animals we stand. Let's go back to when trees were swung. Kids across the lane. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah, I'm coming home. సో ఇక్కడైతే ప్రసాదాలు తీసుకున్నాం కదా, అవైతే పంచుకుంటున్నామండి. ఎవరి ప్రసాదాలు వాళ్ళు తీసేసుకొని ఇక్కడ బట్టలన్నీ సర్దేసుకొని రూమ్ అయితే వేకేట్ చేసేస్తున్నామండి. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah. సో అందరం అయితే బయలుదేరిపోయాము లగేజ్ అంతా తీసుకొని. ఇప్పుడైతే మేము విజయవాడకు బయలుదేరుతున్నామండి. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం అయితే చేసుకున్నాము మేము. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, త్వరలో మీకు షేర్ చేస్తాను. Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Yeah. Birds chirping and I hear
Savannah, I'm coming home, Savannah. We'll never be alone, Savannah. The beauty of the world, Savannah. Let's all take a walk, Savannah. Light is gonna come. The birds have just begun. We will always take a stand for the people, for the land. Let's go back to when we were young. For the animals we stand. Let's go back to when. సో చూస్తున్నారా ఆ వీడియో, ఇదంతా ఏ ప్లేసో తెలుసు కదా మీకు. అలా 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 మాట్లాడుకుంటూ అయితే విజయవాడ అయితే చేరేసుకున్నామండి. సో ఆల్మోస్ట్ విజయవాడలో ఉండే వాళ్ళకి ఈ ప్లేస్ అయితే బాగా తెలుసుంటుంది. ఈ బ్రిడ్జ్ చూస్తే కనిపెట్టేయచ్చు అనమాట అమ్మవారి టెంపుల్ అనేది. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తాను అమ్మవారి టెంపుల్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వరకు నా వ్లాగ్ చూసినందుకు. ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి నా ఛానల్ని. వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో అయితే మిమ్మల్ని మీట్ అవుతాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.